హలో ఫ్రెండ్స్, కోవిడ్లో రంజాన్ 8వ రోజు. ఈ రోజు సాయంత్రం ఉపవాసం కోసం చేసిన వంటలు. ఇదేమో డైవాల కోసం చేసిన ఫుడ్ అనమాట. వైట్ రైస్, మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమోటా, కరివేపాకు వేసి మనం కట్ చేసుకున్న మునక్కాయలు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్, చింతపండు పులుసు వేసుకొని ఇప్పుడు వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పైన కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంతే మునక్కాయ కర్రీ రెడీ. ఒకసారి వంటలు చూద్దాము. వైట్ రైస్, మునక్కాయ కర్రీ. ఇప్పుడు మధ్యాహ్నం కొన్ని ఇండ్లలో అయితే మధ్యాహ్నం అన్నమీరు అనమాట. మా ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఎట్టా చేయాలి. ఇదేమో కోవిడ్ వాళ్ళకు సాయంత్రం ఒక పొద్దు కోసం చేసిన వంటలు. చికెన్ బిర్యానీ. ఇదేమో మషి అంటారు, అంటే గోసుపుతో చేస్తారనమాట. ఇదేమో వైట్ రైస్, బోన్లెస్ చికెన్తో చేశారు. ఇవి ఈరోజు వంటలు. వీటి కింద సకాన కింద సమ్మా పెట్టాం కదా, అది ఎలా అరపాలంటే దాన్ని నోటితో ఊపకూడదు, అలానే వాటర్తో పోయకూడదు. ఇలా మూత కానీ లేకపోతే దానికో వచ్చి ఉంటుంది, అది పెట్టి ఆరిపోయాలి ఈ విధంగా. ఈ బాక్స్లో ఏముందంటే దీంట్లో కుంకుమ పువ్వు కేక్ అయితే మా మేడం ఆర్డర్ పెట్టింది. ఇలా టంకుపెట్టలో కేక్ తేవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది, సేమ్ జున్నులా ఉంది. వీడియోకి లైక్ చేసి ప్లీజ్